తిమ్మరాజు పల్లె టీవీ అని చాలా చిన్న సినిమా కానీ చాలా చాలా పెద్ద హిట్ అయింది, మనం చూసాము. అందులో ఒక క్యారెక్టర్ ప్రదీప్ అనే ఒక కుర్రాడైతే నాకు చాలా బాగా నచ్చారనమాట. అంత పలిసినోడైతే టీవీ తీసుకురా, నేను వచ్చి చూస్తా, వచ్చి గోక్తా. అవునరా, ఏమి ఇప్పుడు చూసేకొచ్చి నా కొడుకు చూసుకొని పోతా ఉండాలా. కిరణ్ అబ్బవరం గారు ఒక ప్రొడ్యూసరు, ఒక మంచి హీరో, ఆయన్ని తగ్గించుకొని మీ యాక్టింగ్ బాగుంది అన్నారు. సో అప్పుడు మీ ఫీల్ ఏంటి? అది యూట్యూబ్లో కొన్ని చూశాను, వెరీ రాంగ్ టైటిల్స్ వేసి పెడుతున్నారు. బట్ ఫ్రాంక్లీ సో హాయ్ వర్స్, వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. నా పేరు సాయి చరణ్. సో రీసెంట్గా తిమ్మరాజు పల్లె టీవీ అని చాలా చిన్న సినిమా కానీ చాలా చాలా పెద్ద హిట్ అయింది, మనం చూసాము. అందులో ఒక క్యారెక్టర్ అంటే యాక్టింగ్ చూస్తున్నప్పుడు నాకైతే అసలు మామూలుగా అనిపించట్లేదు. అసలు ఏంట్రా బాబో, ఇంత యాక్టింగ్ ఇంత బాగా చేశారు ఏంట్రా అని ప్రదీప్ అనే ఒక కుర్రాడైతే నాకు చాలా బాగా నచ్చారనమాట. ద సేమ్ టైం ప్రదీప్ గారు మన పక్కనే, మన ఎదురుగే ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అన్న. ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఈ మధ్య కొంచెం లావయ్యా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెబ్యూట్తోనే హిట్ కొట్టేశారు. థ్యాంక్ యూ. సో ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉంది. చూసిన వాళ్ళంతా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. వాళ్ళ డేస్ గుర్తొచ్చాయని, వాళ్ళ ఫ్యామిలీతో కూర్చొని డిస్కస్ చేస్తున్నారని చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చారు. అండ్ చాలా మెసేజెస్ వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి. సో చాలా హ్యాపీగా ఉంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజప్ప మీ క్యారెక్టర్ ప్రదీప్ గారితో కొన్ని ఇయర్స్ ఎన్నికి వెళ్దాం. సో మీ కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ ఇయర్లో స్టార్ట్ అయింది? ఓకే, సో బేసిక్గా నేను షార్ట్ ఫిలిమ్స్ వీటితో స్టార్ట్ చేశాను. ఉంటుంది కదా కాలేజ్లో షార్ట్ ఫిలిం తీయడం అట్లా. ఏ ఇయర్? ఇయర్ అరౌండ్ 2016 అట్లా అనుకోండి. అప్పుడు స్టార్ట్ చేస్తే అలా వచ్చాను. అంటే నేను చేసిన షార్ట్ ఫిలిమ్స్కి కొంచెం మంచి పేరు వచ్చింది. మేము కాన్షియస్గా ఏం తీసుకున్నామంటే అందరూ లవ్ స్టోరీస్, ఆ టైంలో లవ్ స్టోరీస్, ఒక అమ్మాయి అబ్బాయిని పెట్టి లవ్ స్టోరీ తీస్తే చూస్తారు వ్యూవర్స్ అన్నట్లు ఉన్నారు అనమాట. మేము కాన్షియస్గా ఇలా కాదు, డిఫరెంట్గా తీయాలని చెప్పి ఒక థ్రిల్లర్, అట్లా ఒక ఇంటెన్స్ డ్రామా ఇట్లాంటివి తీసేవాళ్ళం అనమాట. సో ఇండస్ట్రీలో కొంతమంది ఉంటారు కదా, అట్లా వీడు బాగా చేస్తున్నాడు అన్న ఇది వచ్చిందనమాట. అలా కంటిన్యూ చేస్తూ వచ్చేవాడిని. ఒక పాయింట్ ఆఫ్ టైంలో కోవిడ్ మధ్యలో ఇదంతా వచ్చేసరికి ఆబ్వియస్లీ ఛాన్సెస్ రాకపోవడం, ఒక ఇది ఉంటుంది కదా, హోప్ పోయింది. రాదేమో, ఇంకా కష్టపడుతున్నాము, ఇంకెంత చేయాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు అన్నట్లు ఉండే. తర్వాత థియేటర్ జాయిన్ అయ్యాను. అక్కడ ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ కలిగింది. అందులో మనీ ఇట్లా రాకపోయినా పర్సనల్ సాటిస్ఫాక్షన్ కలిగింది. బీ స్టూడియోలో జాయిన్ అయ్యాను అనమాట. బీ స్టూడియో జాయిన్ అయ్యి వర్క్షాప్ చేసిన తర్వాత థియేటర్ కంటిన్యూ చేశాను. ఆ సాటిస్ఫాక్షన్ నన్ను ఉండనిచ్చింది ఇక్కడ, ఒక హోప్తో అన్నట్లు. తర్వాత ఇది ఆ స్కిట్ చూసి మా బీ స్టూడియో తరఫున ఒక డ్రామా వేసామన్నమాట, ఒక ప్లే వేసాము. మిడ్సమ్మర్ నైట్స్ డ్రీమ్ అని షేక్స్పియర్ ప్లే, అది తెలుగులో చేసి మా బషీర్ సార్ డైరెక్ట్ చేశారు. అది ఆ ప్లే చూసి మా డైరెక్టర్ గారు ఆడిషన్కి పిలిచారు. ఆడిషన్కి పిలిచాక ఈ క్యారెక్టర్ వచ్చింది. అలా వచ్చింది. ఆ తర్వాత తెలిసింది కిరణ్ సార్ ప్రొడ్యూసర్ అని. అది లక్ అనుకోవాలో ఏమనుకోను, బట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అంటే ఇంత పెద్ద రేంజ్లో మాకు రిలీజ్ ఇవ్వడం, ఇంత ప్రమోషన్స్లో ఇన్వాల్వ్ చేయడం, నాకు ఈ క్యారెక్టర్ ఇవ్వడం, I give the credit or like I thank Kiran sir and Muni sir for that, director garu, producer garu. అండ్ సూపర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రో, మీరు ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసినప్పుడు సో అప్పుడు ఫీల్ ఎలా ఉండేది? సో అంటే మీకు కిరణ్ గారికి అప్పుడు ఎలా, అంటే ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది? అప్పుడు ఫ్రెండ్సా లేదంటే ఏంటి? సో బేసిక్గా మేము కలిసి మాట్లాడుకునేది ఏం లేదు, బట్ ఒక సెట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉండేవాళ్ళు కదా, షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కానీ, అట్లా ఆ గ్రూప్ అంతా ఆబ్వియస్లీ మాట్లాడుకుంటాం, తెలుస్తుంది అన్నట్లు. సో మాకు అట్లా కామన్ డైరెక్టర్స్ ఉండేవాళ్ళు అనమాట. సో తెలుసుకునే వాళ్ళం,
ఆబ్వియస్లీ ఒక క్యూరియాసిటీ ఉండేది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నట్లు. బట్ పర్సనల్గా నాకు తెలుసు కిరణ్ సార్ అంటే షార్ట్ ఫిల్మ్స్ చేస్తారు. అండ్ బేసిక్గా నేను షాక్ అయ్యేవాడిని, అప్పటికే ఒక ఫ్యాన్ బేస్ తయారు చేసుకున్నారు అనమాట. అంటే నేను షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్స్కి వెళ్ళాను ఇక్కడ ప్రసాద్ ల్యాబ్స్లో. అప్పుడే జనాలు అరవడం, ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే వావ్. అంటే మాకేం ఉండేది కదా షార్ట్ ఫిల్మ్ చూస్తే, యూట్యూబ్లో చూసేవాళ్ళు, అప్రిషియేట్ చేసేవాళ్ళు. బట్ జనం వచ్చి అరిచేంత ఫ్యాన్ బేస్ అప్పుడే ఆయన క్రియేట్ చేసుకున్నారు, అట్లీస్ట్ ఆ సర్కిల్లో. సో అలా పైకి వచ్చారనమాట. అప్పుడు జస్ట్ ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది, ఎట్లా, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ హిమ్ అంటే. ఆయనకు వచ్చింది నాకు రాలేదని కాదు, కానీ నేను ఎందుకు అట్లా క్రాక్ చేయలేకపోతున్నాను అన్న ఫీలింగ్ ఉండేది. బట్ ఇప్పుడు క్లోజ్గా చూస్తుంటే అర్థమయ్యేది అనమాట. హీ బిల్డ్ అండ్ యాక్టింగ్ ఒక్కటే కాకుండా, యాక్టింగ్ ఒక్కటి సరిపోదు, టాలెంట్ ఒక్కటి సరిపోదు ఇండస్ట్రీలో అని ఆయన ముందే గ్రహించాడు. నాకు టైం పట్టింది బేసిక్లీ. సో ఆయన డిస్ట్రిబ్యూషన్ నేర్చుకోవడం, ఎడిట్లో ఇన్వాల్వ్ అవ్వడం, మూవీ డైరెక్షన్లో ఇన్వాల్వ్ అవ్వడం, ఇలా అన్నీ నేర్చుకొని అది బిల్డ్ చేసుకొని వచ్చాడు. ఆయన ఒక ఎంపైర్ బిల్డ్ చేసుకున్నారు ఇప్పుడు. అది నాకు నాలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి ఉపయోగపడింది బేసిక్లీ. అది ప్రాబ్లీ నవ్ ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. ఓకే, కిరణ్ గారు ఈవెంట్లో ఒక మాట అన్నారు. సో నేను ప్రదీప్ దగ్గరికి వెళ్ళి అన్న మీ చేస్తున్నారు కదన్నా, మీ దాంట్లో ఛాన్స్, మీ ఛాన్స్ నాకు ఇవ్వచ్చు కదన్నా అన్నారు. సో అడిగారా మిమ్మల్ని ఏంటి? బేసిక్లీ అది రాంగ్గా పోర్ట్రే అయింది. ఆయన చెప్పింది ఏంటంటే, డైరెక్టర్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఇందాక చెప్పాను కామన్ డైరెక్టర్స్తో నాతో షార్ట్ ఫిల్మ్ చేయొచ్చు కదా అన్నప్పుడు అలా చెప్పారనమాట. బేసిక్లీ ఐ డోంట్ థింక్ టాలెంట్ గురించి మాట్లాడి నువ్వు చేయలేవు అది అని. ఆయన మంచితనంతో నన్ను ప్రొజెక్ట్ చేయడానికి అలా మాట్లాడారు బేసిక్లీ. బట్ హిస్ సక్సెస్ ప్రూవ్స్ వాట్ హిస్ టాలెంట్ ఇస్, వాట్ హిస్ క్యాలిబర్ ఇస్ బేసిక్లీ. అలా కంపారిజన్ ఎవరు చేయొద్దు కూడా. హీఈస్ వెరీ టాలెంటెడ్, దట్స్ వై హీఈస్ దేర్. సో బేసికలీ ఆ మాటల్లో డైరెక్టర్స్ ఉంటారు కదా, మాతో సినిమా చేయండి అట్లా. ఆబ్వియస్లీ నేను వాళ్ళ డైరెక్టర్స్కి వెళ్ళి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అలా అడుగుతుంటారు. ఆ కాన్వర్సేషన్స్లో అలా చెప్పారే తప్ప అది వేరేలా ప్రొజెక్ట్ అయింది. బేసిక్గా ఆయన చెప్పింది అలా కాదు, నన్ను ఏం అడగడం అలా ఏం లేదు బేసిక్లీ. ఓకే, మిమ్మల్ని అడగలేదు, జస్ట్ డైరెక్టర్ని మామూలుగా మనం అడిగినట్టు నేనైనా వాళ్ళ డైరెక్టర్స్ని అడిగాను బేసిక్లీ. అది కామన్, ఒక యాక్టర్స్కి డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి నాతో మూవీ చేయండి లేకపోతే నాకు ఛాన్స్ ఇవ్వండి అని అంటాం కదా, ఆ కాన్వర్సేషన్ అంతే తప్ప నా దగ్గరకు వచ్చింది కానీ లేకపోతే నేను కంపారిజన్స్ కానీ ఇలా ఏం లేదు. ఓకే, అంటే ఇంకొక మాట కూడా అన్నారు, అంటే ప్రదీప్ గారి కన్నా నేను చాలా తక్కువ చేస్తాను యాక్టింగ్, ఆయనే బాగా చేస్తారు, నాకన్నా బాగా చేస్తా అన్నారు, మీరు కూడా విన్నారు. సో అంటే ఒక కిరణ్ అబ్బవరం గారు ఒక ప్రొడ్యూసరు, ఒక మంచి హీరో, ఆయన తగ్గించుకొని మీ యాక్టింగ్ బాగుంది అన్నారు. సో అప్పుడు మీ ఫీల్ ఏంటి, దానికి ఏం చెప్తారు? అది బేసిక్లీ నాకు షాకింగ్గా అనిపించింది ఒక ఇదిగా. బట్ ఆయన మంచితనం అండ్ ఇంటెన్షన్, బేసిక్లీ నన్ను ప్రొజెక్ట్ చేయాలి అంటే ఇంత మంచి యాక్టర్ అని ప్రొజెక్ట్ చేయాలన్న ఇంటెన్షన్తో చెప్పిన మాటలు. అండ్ ఐ డోంట్ థింక్ హీఈస్ అంటే టాలెంట్ వైజ్ తక్కువ. అది యూట్యూబ్లో కొన్ని చూశాను, వెరీ రాంగ్గా టైటిల్స్ వేసి పెడుతున్నారు. బట్ ఫ్రాంక్లీ వాట్ ఎవర్ హీఈస్, వేర్ ఎవర్ హీఈస్, వితౌట్ టాలెంట్ నోబడీ కెన్ బీ దర్. ఆయన చేసేవి నేను చేయలేను బేసిక్లీ. ఇప్పుడు కంపారిజన్స్ చేస్తే ఎవరైనా, ఇప్పుడు చిరంజీవి గారు చేసేది రజనీకాంత్ గారు చేయలేరు, రజనీకాంత్ గారు చేసేది చిరంజీవి గారు చేయలేరు. సూపర్ స్టార్స్ మధ్యలోనే ఎవరి స్టైల్ వాళ్ళకి అట్లా ఉంటుంది. ఇప్పుడు కిరణ్ సార్ చేసేది నేను ఆబ్వియస్లీ కమర్షియల్గా నేను చేయలేను. సో అలా ఇదే ఉంటుంది. కానీ హిస్ టాలెంట్ ఈజ్ ఆల్రెడీ ప్రూవ్డ్. ఇంత ఆ స్టేజ్లో ఉన్నారు ఆయన. టాలెంట్ లేకుండా ఆ స్టేజ్కి అయితే ఖచ్చితంగా రాలేరు కదా. సో హీఈస్ ఆల్రెడీ ప్రూవ్డ్ అండ్ హీఈస్ వెరీ గుడ్ పర్ఫార్మర్. నాకు ఒక ఛాన్స్ ఇచ్చి నా పర్ఫార్మెన్స్ ఇంప్రెస్ అయ్యి అలా మాట్లాడారు అంతే తప్పితే ఇంకా వేరే ఉద్దేశం. ఓకే, స్టేజ్లో అక్కడ ఆ మాటలు విన్న తర్వాత అందరూ షాక్, ఏంటి కిరణ్ ఇలా మాట్లాడతారేంటి, ప్రదీప్ గారిని ఇంత ఎలివేట్ ఎందుకు చేస్తున్నారా అనే ఒక అభిప్రాయం ఉంది. సో ఎందుకంటారు అంత ఎలివేట్ చేశారు మిమ్మల్ని? బేసిక్లీ మీరు మూవీ చూసారు కదా, సో నా పర్ఫార్మెన్స్ నచ్చింది, సూపర్. సో అలాగే ఆయన ఇంప్రెస్ అయ్యారు బేసిక్లీ. అండ్ ఇంకొకటి ఉంటుంది కదా, ఆయనకు కూడా ఆయన పర్సనల్గా మేమిద్దరు కలిసి మాట్లాడుకోవడం, తిరగడం చేయకపోయినా నేనంటూ ఒకడున్నాడు షార్ట్ ఫిల్మ్స్ దీంట్లో అనేది ఆయనకు తెలుసు, ఆయన ఉన్నారని నాకు తెలుసు. సో
జర్నీ ఒకేసారి స్టార్ట్ చేసాము అది ఉంటుంది కదా. సో ఇప్పుడు సడన్గా ఆయన ఆయన ఐ మీన్ మేము కాంటాక్ట్లో లేము, అట్లా లేము. ఆయన ఆడిషన్స్కి పిలిచి నన్ను చూసినప్పుడు అంటే రికగ్నైజ్ చేశాడు అన్నమాట. ఇన్ని ఇయర్స్ పట్టిందా నీకు ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నావు అన్నట్లు ఆ ఫీలింగ్ ఉంది ఆయనకి. సో ఎంతమంది ఇలా వెయిట్ చేస్తున్నారో తెలీదు. సో బేసిక్లీ ఆయన ఇంటెన్షన్ కూడా అదే, ఈ మూవీ కొత్త వాళ్ళతో చేయడం అని అంటే ఎంతమంది వెయిట్ చేస్తుంటారు, నాలాగా ఎంత కష్టపడుతూ ఉంటారు, వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇద్దామని ఇది స్టార్ట్ చేశారు. మీరు ఆయన ఇంటర్వ్యూస్ ఏదైనా తీసుకోండి, బేసికలీ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి. సో ఆ పెయిన్ ఆయనకి తెలుసు అనమాట. అదే ఉద్దేశం బేసిక్లీ. ఇన్ ఇయర్స్ నువ్వు వెయిట్ చేసావా, యువర్ టాలెంటెడ్ అయినో, బట్ నీకు ఛాన్స్ రావడానికి ఇన్ని ఇయర్స్ పట్టిందా అన్న దీంతో అది ప్రొజెక్ట్ చేయడానికి అలా చెప్పారు దాని మంచిగా. కాదు బ్రో, అదే కిరణ్ గారిని మీరు అప్రోచ్ అయ్యారా లేదంటే మిమ్మల్ని కిరణ్ గారు అప్రోచ్ అయ్యారా? అంటే ఎక్కడ అంటే మీ ఇద్దరి మధ్య ఒక గ్యాప్ ఉంది, సో కాంటాక్ట్లు కూడా లేవన్నారు మీరు. సో ఎలా కలిసారు, ఏంటి ఈ సినిమాలో ఎలా ఇచ్చారు మీకు? షూర్. సో బేసిక్లీ నా థియేటర్ ప్లే చూసి మోనీ సార్ ఆడిషన్కి పిలిచారు అనమాట. అంటే కిరణ్ అబ్బర్కి సంబంధం లేదు ఇక్కడ, సంబంధం లేదు అసలు. ఆయన ప్రొడ్యూసర్ అని కూడా నాకు తెలియదు పిలిచినప్పుడు. అండ్ ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు నేను నార్మల్గా చాలా ఆడిషన్స్ ఇచ్చాను. ఆడిషన్స్ ఎట్లుంటాయంటే మీకు నచ్చింది చేసుకోండి, ఇట్లా ఉంటాయన్నమాట. సో అన్నీ నాకు అక్కడ కూడా హోప్ పోయింది. బట్ ఐ వాంటెడ్ టు కీప్ ట్రైయింగ్. ఏదో ఒక టైంలో ఒక అవకాశం వస్తుంది అన్నట్లు ఉన్నా. ఇది ముని సార్ పిలిచి క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసి, సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి, ఇలా ఉండాలి అని చెప్పి చేసినప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. దే ఆర్ జెన్యూన్గా ఒక క్యారెక్టర్ కోసం చూస్తున్నారు, ఒక క్లారిటీ ఉంది వాళ్ళకి. నా పర్ఫార్మెన్స్ నచ్చి పిలిచారు అన్నట్లు ఆడిషన్ చేశాను. ఆడిషన్ తర్వాత తెలిసింది కిరణ్ సార్ ప్రొడ్యూసర్ అన్నట్టు. సో అప్పుడు ఒక హోప్, ఏంటి ఇప్పుడు నేను కొత్త మూవీ చేస్తాను, చిన్న మూవీ చేస్తాను, అది రిలీజ్ అవుతుందో లేదో ఒక భయం ఉంటుంది, అది ఎంతవరకు రీచ్ అవుతుందో లేదో ఒక భయం ఉంటుంది. బట్ స్టిల్ చాలామంది చేస్తారు, ఎందుకంటే వచ్చే అవకాశం కూడా చాలా ఇంపార్టెంట్ అని. ఇప్పుడు కిరణ్ సార్ అనే నేమ్ నాకు వినిపించింది అంటే ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉండే నాకు. ఖచ్చితంగా రిలీజ్ అవుతుందిరా, ఖచ్చితంగా ప్రొజెక్ట్ అవుతాం, నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చినా నేను ప్రూవ్ చేసుకోగలను, నేను ఒక సీన్లో ఉన్నా కూడా అది ప్రొజెక్ట్ అయ్యి జనాలకి నేను కనిపిస్తానన్న కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందనమాట. సో అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను కిరణ్ సార్ ప్రొడ్యూసర్ అన్నప్పుడు. తర్వాత వర్క్షాప్ జరిగింది. మా డైరెక్టర్ ఏం చేశాడంటే వర్క్షాప్లోనే షూట్ చేసేవాళ్ళు అనమాట. ఫోన్లో షూట్ చేసి ఇలా ఉంటుంది సీన్ అని మాకు చూపించేవాళ్ళు. సో మీరు సింగిల్ టేక్ గురించి మాట్లాడారు కదా, అది ఆల్రెడీ తీసి పెట్టేసి చూపించేవాళ్ళు మాకు, ఇట్లా సింగిల్ టేక్స్ ఇట్లా ఉంటుందని. అది ఆయన కిరణ్ సార్కి చూపించడం. అప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో కలిసాము అక్కడ. అప్పుడు మాట్లాడుకున్నాం జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, మా డైరెక్టర్స్ గురించి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నట్లు. అప్పుడు ప్రాపర్గా మేము స్టార్ట్ చేసాం జర్నీ. అంటే కిరణ్ గారు కాకముందు, అంటే మిమ్మల్ని గుర్తించక ముందుకే డైరెక్టర్ తీసేసుకున్నారు మిమ్మల్ని ఒక ఆర్టిస్ట్గా. అఫ్ కోర్స్ వాళ్ళు మాట్లాడుకుంటారు, అంటే నా ఆడిషన్ క్లిప్ చూపించడం ఓకేనా సార్ అది మాట్లాడుకుంటారు కానీ, బట్ నేనైతే మాట్లాడింది దాని తర్వాతనే, సెలెక్ట్ అయిన తర్వాత. ఓకే, డైరెక్టర్ గారు ఫస్ట్. ఓకే, 6 months వర్క్షాప్ చేశారంట ఈ సినిమాకి, 6 నెలలు. నిజమేనా? నిజమే. అంటే అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, 6 months అందరూ వర్క్షాప్ చేశారు అని చెప్పను నేను. బేసిక్లీ అన్ని క్యారెక్టర్స్తో చేయించడం, సీన్ డిజైన్ చేయడం, అదంతా చేయడానికి 6 months పట్టింది అనమాట బేసిక్లీ. సో క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళకి ఎక్కాలి క్యారెక్టర్స్ చేసే వాళ్ళకి, అండ్ అదంతా చేస్తారు. అంటే మోస్ట్లీ థియేటర్ ఆర్టిస్ట్ ఆర్ సాయి థియేటర్ ఆర్టిస్ట్ కాకపోయినా చాలా మంచి ఆర్టిస్ట్ అనమాట. ఈ గ్రాప్ చేస్తాం. ఇప్పుడు మాకు ఒక సీన్ చెప్తే మేము అది గ్రాప్ చేయగలం, కానీ 90sలో ఎలా ఉండేది, ఇప్పుడు మా షూట్లో ఎలా ఉంటుంది, అది గ్రాస్ప్ చేస్తే కానీ మనం చేయలేం, అథెంటిక్గా చేయలేం అనమాట. ఇప్పుడు నేను 2026లో ఎలా ఉండేవాడినో అలా నేను 96లో యాక్ట్ చేసి చూపిస్తే మీకు ఆడ్గా కనిపిస్తుంది అనమాట. వెనకాల సెట్ అంతా చాలా అథెంటిక్గా ఉండి నేను చేస్తే అది ఉన్నాడు కదా, అది వర్క్షాప్ హెల్ప్ అయింది. ఎందుకంటే డైరెక్టర్ గారికి ఒక క్లారిటీ ఉండే, ఇట్లనే ఉంటుంది ఒక విలేజ్, ఈ స్పేస్ ఇలా ఉంటుంది, ఆ స్పేస్లో ఉన్నారనుకొని మీరు చేయండి అని వర్క్షాప్ చేయించారు కాబట్టి మాకు చాలా హెల్ప్ అయింది అనమాట. సో అది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఓకే, సో ఫస్ట్
చాలా సినిమాలు వస్తుంటాయి వెళ్తుంటాయి. సో నమ్మారా మీరు, ఓకే ఈ సినిమా రిలీజ్ అవుద్ది, ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుద్ది? కిరణ్ సార్ పేరు వినగానే నమ్మేశాం. అది నో సెకండ్ థాట్. బేసిక్లీ పని అయిపోయింది. అట్లీస్ట్ నేను ఆడియన్స్ ముందర నేను కనిపిస్తాను, ఈడొకడు ఉన్నాడు రా బాబు అని తెలుస్తుంది అని ఆ డౌట్ అయితే లేదు. కిరణ్ సార్ పేరు వినిపించినప్పటి నుంచి ఆ డౌట్ లేదు బేసిక్లీ. ఓకే, స్ట్రగ్లింగ్ బ్రో. 10 ఏళ్ళగా ఒక ఆర్టిస్టు యాక్టింగ్ చేయాలని ఒక అవకాశం కూడా రాలేదు మీకు, ఒక సినిమాలు కూడా చేయలేదు మీరు. సో బాధ వేయలేదా మీకు ఎప్పుడు, అరే అందరు చేస్తున్నారు కదా? అందరికీ ఉంటుంది కదా ఆ బాధ, ఉంటుంది బేసిక్గా. అంటే చాలా మూవీస్ అండి, ఇప్పుడు పెద్ద మూవీస్ తీసుకుంటే ఇప్పుడు సాలార్కి ఆడిషన్ పెట్టారు. ఆడిషన్ పెడితే క్యూ ఒక వేల మంది వచ్చారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేల మంది వచ్చి ఆడిషన్స్ ఇస్తున్నారు. నీకు బేసిక్గా ఆ క్యూలో నిలబడినప్పుడే సగం చచ్చిపోతుంది. ఇంతమందిలో వీళ్ళు చూసి నన్ను సెలెక్ట్ చేస్తారా అనేది ఒక వేరే పాయింట్. అట్లా చాలా ఆడిషన్స్ ఇస్తాము. ఒక పాయింట్ ఆఫ్ టైంలో కాన్ఫిడెన్స్ పోయింది. నిజంగా మనకి టాలెంట్ లేదా, ఛాన్సెస్ రావట్లేదు అంటే సంథింగ్ మనలో ఒక ఏమో మనం రాంగ్ చాయిస్ తీసుకున్నామేమో. నేనేదో తోపు యాక్టర్ అనుకొని, లేకపోతే అట్లీస్ట్ నాకు టాలెంట్ ఉందని వచ్చాను, ఆ టాలెంట్ లేదేమో, మిస్జడ్జ్మెంట్ తీసుకున్నామేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. అది నాకు థియేటర్ బ్రేక్ చేసింది బ్రో. థియేటర్ జాయిన్ అయినాక జనాల నుంచి అప్రిసియేషన్ కానీ, లేకపోతే మన గ్రోత్ కానీ, ఎంత ఇంప్రూవ్ అవుతున్నామని తెలుసుకున్నప్పుడు నువ్వు కరెక్ట్గానే తీసుకున్నావురా, నువ్వు కరెక్ట్ దారిలోనే ఉన్నావు, టైం పడుతుంది ఆగు అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చిందనమాట. సో నేను టాలెంట్ చూపించుకోవడానికి నీకు ఒక స్కోప్ కావాలి, ఒక ఆపర్చునిటీ కావాలి, అది ఎప్పుడో వస్తుంది, నువ్వు రెడీగా ఉండు అన్న కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చిందనమాట. సో దాని తర్వాత థియేటర్ జాయిన్ అయిన తర్వాత ఓకే నాకు ఛాన్స్ ఏదో రోజు వస్తుంది, నేను రెడీగా ఉంటాను అన్న దీంట్లోనే ఉన్నాను. అదేంటంటే ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా, మీరు ఏదైనా చిన్న క్యారెక్టర్ చేసినా, లేకపోతే మీరు రీల్స్ చేసినా చాలా హ్యాపీగా ఉంటుందని. అట్లా థియేటర్ చేస్తే నాకు ఓకే నాకు నచ్చింది చేస్తున్నాను అన్నట్లు ఉండేదన్నమాట. చాలామంది చెప్తారు నువ్వు బయట, నేను బేసిక్గా కొంచెం ఇంట్రోవర్ట్, లేకపోతే కొంచెం ఫ్రెండ్లీ అయినాక వేరే వర్షన్ చూస్తారు, కానీ బేసిక్గా మాట్లాడడం అంటే కొంచెం ఇంట్రోవర్ట్గా మాట్లాడతాను. స్టేజ్ మీద వెళ్తే వేరే వాడిని చూస్తాను మిమ్మల్ని, అది వేరే ఉంటుంది అని చాలామంది చెప్పారనమాట. అది రిఫ్లెక్ట్ అయింది బేసిక్లీ. నాకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా మనకు నచ్చింది చేస్తున్నప్పుడు. సో అలా ఉండేదన్నమాట. ఆ స్ట్రగుల్ అంతా ఇట్స్ ఓకే, ఆ జర్నీ బ్రో, యూ హ్యావ్ టు గో త్రూ. ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు చాలామంది ఐ వాంటెడ్ టు టెల్ ఎవ్రీబడి, కొంచెం ట్రై చేస్తాము, ఒక పాయింట్ ఆఫ్ టైంలో వదిలేస్తాము. అదంతా ఈ స్ట్రగుల్స్ అంతా ఇట్స్ వెరీ కామన్. ఈ జర్నీలో నాకు అర్థమైందంటే ఎవరు నమ్ముతారు బ్రో. ఇప్పుడు నేను చెప్పాను కదా సాలార్కి పోయాను, నీకు 1000 మంది, ఒక 10,000 మంది వెళ్ళారనుకో, 10,000 మందికి ఛాన్స్ ఇచ్చే స్కోప్ ఉంటుందా? ఉండదు. సరే 10,000 మంది వీడియోస్ చూసే టైం ఉంటుందా? అసలు ఉండదు. సో ఇప్పుడు ఎక్కడో వాళ్ళకి డైరెక్టర్స్ కానీ, అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ వాళ్ళు చూస్తే ఒక 10 మందిలో వాళ్ళకి నచ్చింది దొరికింది అనుకోండి. ఇప్పుడు 10,000 మంది వీడియోస్లో 10 మందిలోనే ఒకడు నచ్చిన క్యారెక్టర్కి వీడు సెట్ అయిపోతాడు అని తీసుకుంటే తీసేసుకుంటారు. సో ఈ మీ వీడియోస్ కూడా చూసే స్కోప్ ఉండదు. అది వాళ్ళ తప్పు కూడా కాదు. ఆ కాంపిటీషన్ అలా ఉంది, మనల్ని ప్రొజెక్ట్ చేసుకోవాలంతే బేసిక్కి. సో ఆ పేషెన్స్ ఉండాలి, ఆ స్ట్రగుల్స్ కామనే, వీ హ్యావ్ టు గో త్రూ దట్. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో వస్తుంది అని నమ్మండి, ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుంది. వన్ డే విల్ బి యువర్స్. ఓకే, సో ఎప్పుడైనా ఒక సక్సెస్ చేరుకునే ముందు ఒక బాధ అంటూ చాలా గట్టిగా ఉంటుంది. సో ఎప్పుడైనా ఏడ్చారా మీరు? ఉంటారే కూర్చొని? అఫ్ కోర్స్ ఉంటుంది. ఏడ్చాను, గట్టిగానే ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఏం చేయాలో తెలియక బేసిక్లీ వచ్చేసి. ఏ టైంలో బ్రో? ఇది మోస్ట్లీ కోవిడ్. నాకు హోప్ పోయింది అని చెప్పాను కదా, ఇంకా వస్తుంది రాదో ఆ డౌట్స్ ఉండే. నేను కరెక్ట్ చూస్ చేసుకున్నానో లేదో, అంటే నాకు టాలెంట్ ఉందో లేదో అన్న పాయింట్ ఆఫ్ టైంలో బస్ట్ అవుట్ అయ్యేవాడిని అనమాట. ఏం అర్థమయ్యేది కాదు, ఏం చేయాలో తెలీదు. నాకు ఇష్టమైంది ఇది,
నేను చేయాలని వచ్చా, నాకు 100% పెడుతున్నాను, మోర్ దాన్ 100% పెడుతున్నాను నా ఎఫర్ట్స్ అంతా, రావట్లేదు, ఏం చేయాలో అర్థం కాదు. అంటే ఒక పెయిన్ ఉంటుంది, నీకు నచ్చని పని చేస్తుండగా డబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయి, కానీ ఒక పెయిన్ ఉంటుంది లోపల, నిద్ర పట్టదు. అలాంటి టైంలో చాలా ఎమోషనల్ అయ్యేవాడిని. అది కొంచెం కొంచెం బయటపడినాను. అంటే రియలైజేషన్, ఓకే దిస్ ఇస్ ద ప్రాసెస్, ఇట్లనే ఉంటుంది, నువ్వు చేయాల్సింది ఏంటి, నువ్వు ట్రై చేయి, నువ్వు నీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకో, ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే నీ స్కిల్స్ చూపించేలాగా నువ్వు తయారవు అన్నట్లు ఉన్నా. అదే వచ్చింది బేసిక్లీ. సో ఆ పెయిన్ అంతా పోయింది. ఇప్పుడు ఒక కొంచెం మెచ్యూరిటీతో ఉన్నాను అన్నమాట. ఇది ప్రాసెస్, ఓకే ఇలానే ఉంటుంది, యూ హ్యావ్ టు గో త్రూ ఆల్ దిస్. బట్ ఆ పెయిన్ మేడ్ మీ అ బెటర్ పర్సన్. లైఫ్లో కానీ యాక్టింగ్లో కానీ ఇట్ మేడ్ మీ అ బెటర్ పర్సన్. సిచ్యువేషన్స్ని మంచిగా హ్యాండిల్ చేస్తున్నాను, అండ్ యాజ్ అన్ యాక్టర్ నేను గ్రో అయ్యాను. ఐ నో ఆ స్ట్రగుల్ వల్ల నేను ఎంత గ్రో అయ్యానో నాకు తెలుసు, థియేటర్ జాయిన్ అవ్వడం కానీ అంత. సో ఇట్ మేడ్ బీ అ బెటర్ పర్సన్. ఎవ్రీబడి హ్యాస్ టు గో త్రూ. అంటే నువ్వు ఖచ్చితంగా ఆ ప్రాసెస్ వెళ్తేనే నీకు ఛాన్స్ వస్తుందని నేను చెప్పను. కొంతమందికి త్వరగా వస్తుంది, కొంతమంది లేట్గా వస్తుంది. ఆ కంపారిజన్ చేసుకోకుండా వెయిట్ చేయండి, మీ ఛాన్స్ మీకు వస్తుంది, అప్పుడు ప్రూవ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయానికి వస్తే బ్రో, మీకు మ్యారేజ్ అయిందా? అయింది బ్రో, అయింది. ఓకే. మీ మిస్సెస్ ఏమంటున్నారు? సో తెలుసా ముందే, మ్యారేజ్కి ముందే మీకు యాక్టింగ్ అంటే ఇంత ప్యాషన్, ఇంత పిచ్చి ఉందని? సో ఏమన్నారు ఆవిడ? సో బేసిక్గా తన పేరు మాన్సార్షిని, చాలా సపోర్టివ్ అనమాట. తన సపోర్ట్ లేకపోతే నేను ఇంత దూరం వచ్చేవాడినే కాదు. నేను ఇందాక చెప్పాను కదా, ఎమోషనల్ బ్రేక్అవుట్స్, ఈ థాట్స్ అంతా ఆ టైంలో నాకు సపోర్ట్గా ఉంది. అంటే నువ్వు సెకండ్ థాట్ కూడా పెట్టుకోకు, యు ఆర్ టాలెంటెడ్, బట్ వెయిట్, యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ దట్. అంటే నీకు ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు చూసుకుందావు కానీ, బట్ ఏదేమైనా నువ్వు ట్రై చేస్తూ ఉండు, నీకు నచ్చింది నువ్వు చెయ్యి, మనం చూసుకుందాం అన్న ధైర్యం అయితే ఇచ్చిందనమాట. ఈరోజు ఫస్ట్ ప్రీమియర్ రోజు ఐమాక్స్లో వచ్చింది, తను చూసింది. బేసిక్ హ్యాపీనెస్తో ఒక టీయర్స్ ఉంటుంది కదా, నాకంటే ఎక్కువ తను ఆ సక్సెస్ని ఫీల్ అవుతూ ఎమోషనల్ అవుతూ ఉండిందనమాట. అది చూసినప్పుడు నాకు చాలా ఇంకేం అవసరం లేదురా, యూ డిడ్ యువర్ పార్ట్, నువ్వు సక్సెస్ కొట్టావు. బికాస్ నిన్ను నమ్మిన వాళ్ళు నీకు నీ సక్సెస్ని అంత హ్యాపీనెస్ ఫీల్ అయినప్పుడు, ఎస్ ఐ డన్ సంథింగ్ గుడ్ అన్నట్లు అనిపించింది. సో షీ హాస్ బీన్ వెరీ సపోర్టివ్. తన నా లైఫ్లో వచ్చినందుకు నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను అనమాట. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ స్క్రీన్ ఐమాక్స్ మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడు ఆ ఫీల్ ఏంటి బ్రో లోపల ఒక ఆర్టిస్ట్గా? అది డ్రీమ్ కమ్ ట్రూ కూడా అనలేను బ్రో, ఎందుకంటే నేను డ్రీమ్ కూడా చేయలేదు. పీసీఎక్స్ స్క్రీన్లో నన్ను నేను చూసుకుంటానని ఎవడు, అంటే ఇన్ జనరల్ మనం అనుకోం కదా, పీసీఎక్స్ స్క్రీన్లో ఏం చూస్తాం మా అంటే క్రిస్టఫర్ నెలన్ వాళ్ళ సినిమాలు, లేకపోతే పెద్ద పెద్ద సినిమాలు, మనకు బాహుబలి లాంటి సినిమాలు అట్లా చూసుకుంటాం. థాట్ ప్రాసెస్ కూడా ఉండదు మన సినిమా చూసుకోవాలని. కిరణ్ సార్ అంటే మేము ప్రమోషన్స్ టైంలో ఆల్మోస్ట్ రోజు కలిసేవాళ్ళం అనమాట, అందరం టీం మొత్తం కలిసి. ఇట్ వాజ్ అ కంబైన్డ్ ఎఫర్ట్, టీం అంతా ఐడియాస్ ఇవ్వడం అట్లా. కిరణ్ సార్కి వచ్చిన ఐడియానే అది. ఒకరోజు కూర్చొని చెప్పారు, మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి, పీసీఎక్స్లో ప్లాన్ చేస్తున్నాం అనుకుంటున్నాము. మా ఆర్ట్ డైరెక్టర్ ఐడియా ఇచ్చారనమాట, స్మాలెస్ట్ మూవీ ఇన్ ద బిగ్గెస్ట్ స్క్రీన్. అది వినగానే గూస్ బంప్స్ వచ్చాయి బ్రో మాకు. అది ఇమాజిన్ చేసుకోలేకపోయినా, ఆ రోజు నిద్ర పట్టలేదు నాకు బేసిక్గా. సో ఆ స్క్రీన్ మీద చూడటం అనేది కళ కూడా కాదు, అలాంటిది నిజం చేసి చూపించారు. అది కిరణ్ సార్, అది థ్యాంక్స్ కూడా సరిపోదు, అది డిఫరెంట్ ఫీల్. అది ఆ ఫీల్ ఆయన బేసిక్లీ ఫస్ట్ నుంచి అదే ఉన్నారు, వీళ్ళు నన్ను నమ్మి చేస్తున్నారు, వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి అంటే ఆ ఫస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇచ్చారు బ్రో. పీసీఎక్స్లో ఫస్ట్ ఆ స్క్రీన్ మీద ఆ ఎక్స్పీరియన్స్ వేరే. మమ్మల్ని ప్రమోషన్స్కి పంపించి, ఇంటర్వ్యూస్కి పంపించి, కొత్త వాళ్ళతో ఎవరు చేయరు కదా బేసిక్. అది ఆ ఎక్స్పీరియన్స్ వేరే, షూట్ ఎక్స్పీరియన్స్ వేరే. మాకు రిలీజ్
రిలీజ్ కెన్ యూ ఇమాజిన్ 300+ స్క్రీన్స్ ఫర్ డెబ్యూటెంట్స్ ఆర్ కొత్త వాళ్ళకంటే అది వినడానికే ఎలా ఉందంటే అది ఇచ్చారు మాకు ఆయన. ఇంత ఇంత చేశారనమాట, ప్రమోషన్స్లో ఇన్వాల్వ్ అయ్యి రిలీజ్ యూఎస్ యూకేలో రిలీజ్ అయింది మా సినిమా. అక్కడ జనాలు వచ్చి చూస్తూ అప్రిషియేట్ చేస్తున్నారనమాట. డెబ్యూటెంట్స్గా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు యూఎస్ యూకే ఆస్ట్రేలియా రిలీజ్ ఉంటుంది, 300+ స్క్రీన్స్ ఉంటుంది, అదేదో పెద్ద సినిమా పెద్ద హీరో సినిమా లాగా ఫీల్ అయ్యాం అనమాట. ఇవన్నీ ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ కిరణ్ సార్. బట్ ఆ ఫీల్ అయితే చాలా వండర్ఫుల్గా ఉంది. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అది, లైఫ్లో మర్చిపోలేము. ఆ స్క్రీన్ మీద చూడడం, అది మా ఫ్యామిలీస్తో చూడడం, ఫ్యామిలీస్ అంతా చాలా ఎమోషనల్గా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో సూపర్ అసలు. అండ్ మీరు అంటే ఒక ఆర్టిస్ట్గా చేసుకుంటూ వెళ్ళే ముందు కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. కొంతమంది లేదురా నువ్వు చేయగలవు, కొంతమంది ఏం చేస్తావులే వీడికి రాదేమో ఛాన్స్ అని నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ ఉంటాయి. నాకు తెలిసి పాజిటివ్ కన్నా నెగిటివ్నే ఎక్కువ ఉంటుంది. సో మిమ్మల్ని ఎవరన్నా నెగిటివ్ మాట్లాడారా? మీ చాలా చాలా మాట్లాడారు బేసికలీ. అంటే కొంతమంది కేర్తో మాట్లాడారు, మనకు ఎందుకురా మంచి లైఫ్, ఇండస్ట్రీలో అంత ఈజీ సక్సెస్ రేటే ఒక 5%, 10%. 5%, 10%లో నువ్వు ఉంటావో ఉండవో తెలియదు, కష్టపడకు, మంచి లైఫ్ కదా తీసుకో, ఈ దారిలో వచ్చాయని చాలామంది కేర్తో చెప్పారు. కొంతమంది అంటారు కదా మాటలు, అవన్నీ అవ్వని పనులు రా, ఎందుకు ఊరికే టైం వేస్ట్ చేస్తున్నావు అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్రాసెస్లో అంటే ఉంటాయి మాటలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే నేను కొంచెం కలర్ తక్కువ కదా, సో ఈడేం యాక్టర్ అవుతాడు అన్నట్లు. బేసిక్గా ఒక సీన్ జరిగింది బ్రో, ఒక సెట్లో. అంటే షూట్ జరుగుతున్నప్పుడు. ఏ షూటు? ఒక ఇండిపెండెంట్ ఫిలిం. మీరే హీరోనా? హీరో కాదు, ఒక క్యారెక్టర్ చేస్తున్నాను అనమాట. క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అది రిలీజ్ అవ్వలేదండి, అది వేరే విషయం. క్యారెక్టర్ చేస్తున్నప్పుడు లైటింగ్స్ ఇట్లా పెడతారు కదా మామూలుగా. హీరో మిగతా క్యారెక్టర్స్ చాలా ఫేర్గా ఉన్నారనమాట, నా మీద కొంచెం లైట్ సెట్ చేయడం అదే కొంచెం ఎక్స్ట్రా పనిలాగా ఫీల్ అయ్యారు. అప్పుడు అన్న ఫ్రూట్స్ తిన్నాను అన్న, కొంచెం తెల్లగా ఉన్నా అన్న మీరు అన్నట్లు అన్నారనమాట. అది నాకు ఎక్కడో హిట్ అయింది. ఎవరే నేను యాక్టింగ్ చేస్తున్నా కదా, మంచిగా చేస్తున్నావు అన్న అనడం బదులు నువ్వు ఫేర్గా అవ్వన్నా అంటే అది నా చేతుల్లో లేదు. బేసిక్గా నేను పుట్టాను ఇలాగ, ఈ కలర్తో పుట్టాను, నా చేతిలో ఉన్నదైతే నేను చేసుకోగలను. ఇప్పుడు నేను తోలు తీసేసి తెల్లగా అయిపోలేను కదా. సో అది కొంచెం హిట్ అయింది. అలా మాటలు చాలామంది అన్నారు అనమాట, నువ్వు డార్క్ కాంప్లెక్షన్, యాక్టర్ అవుతావా, నువ్వు అవ్వగలవా, ఇదంతా అనవసరం దీనికి అన్న మాటలైతే చాలా విన్నాను. బట్ ఎక్కడో టాలెంట్ ఉందిరా, టాలెంట్ నమ్ముకుందాం, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వస్తుందిలే అన్న అది కూడా కొంచెం పాజిటివ్గా మార్చుకున్నాం అంతే. ఆ మాటలని సర్లే అనే వాళ్ళకంతా ఒకరోజు స్క్రీన్ మీద కనిపిస్తే ఓకే ఇలాంటి వాళ్ళు కూడా అవుతారు యాక్టర్స్ అని వాళ్ళకి నమ్మకం ఇద్దాం, వాళ్ళు కూడా మారుతారులే అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఓకే, మీరేమనలేదా మీరు నల్లగా ఉన్నారు? ఏమంటాం బ్రో, అప్పుడు మీరు అనాల్సింది రజనీకాంత్ కూడా నల్లగే ఉన్నారు అంటే డైలాగ్స్ వేయచ్చు కానీ సంథింగ్ వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ కదా. ఆ ప్రూవ్ చేసుకుంటే మనం జస్ట్ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్లు అనుకున్నాను. బట్ ఫీల్ అయ్యా బేసిక్లీ, కొంచెం లోపల ఉంటుంది కదా, ఆ ఫీల్ అయ్యేసరికి వెంటనే మాట్లాడడం సరే అన్న అని చెప్పేసి వచ్చేసాను అంతే, తప్పే ఏం చేయలేదు బేసిక్లీ. చాలా మంది ఉచిత సలహాలు ఇస్తుంటారు, ఇలా అలా చేయాలి. అవునవును, అది ఎక్కువ ఉంటారు కానీ మనకు ఒక ఇది ఉండాలి, ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో నీకు ఓకే వీడి మాటలు పట్టించుకోవాలి, వీడి మాటలు పట్టించుకోకూడదు అన్న క్లారిటీ వస్తుంది అనమాట. ఆ టైంకి నువ్వు సెట్ అయిపోతారు. ఇంకొక విషయానికి వస్తే బ్రో, మీరు ఇప్పుడు ఏంటి జాబ్ ఏంటి అంటే ఇన్ని రోజులు ఎలా సర్వే అయ్యారు హైదరాబాద్లో? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. కొంచెం కష్టంగానే ఉండేది 2 మేనేజ్ చేయడం, బట్ దానికి డిస్టర్బెన్స్ కలగకుండానే చేశాను అనమాట. ఇప్పుడు వర్క్ ఎఫెక్ట్ అవ్వకూడదు అన్నట్లు తీసుకున్నాను. బట్ దేవర్ సపోర్టివ్. ఇన్ని రోజులు ఎవరైతే నాతో షార్ట్ ఫిల్మ్స్ టైంలో కానీ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ టైంలో కానీ అది ఎఫెక్ట్ అవ్వకుండా నా కోసం సాటర్డే సండేస్ షూట్స్ పెట్టడం, నైట్ షూట్స్ పెట్టడం, నైట్ షూట్స్ చేసుకొని నేను ఆఫీస్కి వెళ్ళడం అలా చేసేవాడిని అనమాట. మూవీ కూడా అంతే, మా డైరెక్టర్కి తెలుసు కాబట్టి నా లీవ్స్ ఈ హాలిడే సీజన్ లీవ్ సీజన్ ఆ టైంలో పెట్టుకొని నాకు సపోర్టివ్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను కొన్నిసార్లు, మేనేజ్ చేసుకున్నాను అనమాట. అది ఎఫెక్ట్ అవ్వకుండా మేనేజ్ చేసుకొని చేస్తూ ఉండేవాడిని. థియేటర్ అప్పుడు కొంచెం కష్టమయ్యేది, అంటే
ఇవన్నీ చేసేటప్పుడు ఫ్యామిలీకి కొంచెం టైం ఇవ్వడం తగ్గిపోయేది. థియేటర్ ఎట్లా ఉంటుందంటే ఒక ప్లే చేస్తే ఒక 1 మంత్ ప్రాక్టీస్ ఉంటుంది. ఆ 1 మంత్ ప్రాక్టీస్ ఎక్కువ టైం ఉంటుంది. నీకు 3-4 అవర్స్ కొన్నిసార్లు లాస్ట్ 1 వీక్ హోల్ డేస్ ఉండాల్సి వస్తుంది. అలాంటి టైంలో అందరూ ఉండేవాళ్ళు, నేను ఒక్కడిని ఉండకపోయేవాడిని. మా బషీర్ సార్కి కొన్నిసార్లు చాలాసార్లు ఇబ్బంది పెట్టాను. బట్ హీ అండర్స్టూడ్. నా పర్సనల్ స్పేస్ కూడా కావాలి, నాకు ఫైనాన్షియల్గా కూడా కావాలి, కాబట్టి అది ఎఫెక్ట్ అవ్వకూడదని పంపించేవాళ్ళు నాకు. మిగతా వాళ్ళంతా ప్రాక్టీస్ చేయించి నాతో ఒక ఎర్లీ మార్నింగ్ చెప్పించి 4 అవర్స్ అట్లా చేసేవాళ్ళు అన్నమాట. అది టఫ్ అయ్యేది, రెస్ట్ ఉండేది కాదు, ఫ్యామిలీకి టైం ఇచ్చేవాడిని కాదు అలాగా. బట్ ఫ్యామిలీ వాజ్ సపోర్టివ్. నువ్వు చెయ్యి, పర్లేదు, ఇట్స్ ఓకే, ఏదో ఒక టైంలో మనకు ఒక ఛాన్స్ వస్తుంది, అప్పుడు చూసుకుందాం అన్నట్లు. సో అది అలా కంటిన్యూ అయ్యేది. సాఫ్ట్వేర్ మేనేజ్ చేస్తూ ఇది చేసేవాడిని. బట్ దిస్ ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్ దట్. రైట్. అండ్ చాలామంది ఏమంటారంటే మీడియా వ్యక్తులు, మీరు సముద్ర కళిలా ఉన్నారు అంటున్నారు. సో ఎలా ఉంది ఆ కాంప్లిమెంట్ మీకు? ఆ కాంప్లిమెంట్ హ్యాపీగానే ఉంది. ఒక గ్రేట్ యాక్టర్తో పోలుస్తున్నారు అనమాట. అంటే ఇంకొక సైడ్ కొంచెం భయంగా కూడా అనిపించింది. ఎందుకంటే సో బేసికలీ టైప్ కాస్ట్ అయిపోతాం భయ్య మనం. ఇట్లాంటి యాక్టర్ అంటే ఇప్పుడు నేను ఆ లుక్తో వచ్చాను కాబట్టి ఆ జా లైన్, కొంచెం సైడ్ ఫేస్ అట్లా అనిపించుండొచ్చు జనాలకి. ఎందుకంటే ఆ లుక్ డిజైన్ చేసింది మా డైరెక్టర్ గారు. బేసిక్గా నేను ఉండేది ఇలాగేనే. ఆయన మీసాలు పెట్టి క్లీన్ షేవ్ చేయించి కొంచెం లాంగ్ హెయిర్ పెట్టించి అలాగే కావాలి నా క్యారెక్టర్, ఆ గెటప్ అంతా అన్నట్లు అన్నారనమాట. సో ఆ సినిమా కోసం అది చేశాను. బట్ ఐ డోంట్ వాంట్ టు బీ టైప్ కాస్టెడ్ విత్ దట్. లైక్ అదే రోల్స్, అదే క్యారెక్టర్స్ అయితే నేను ఖచ్చితంగా చేయను. ఐ వాంట్ టు షో ఆడియన్స్ దట్ ఐ కెన్ ప్లే ఎనీ రోల్. దానికోసం నేను ఇప్పుడు వేరే సినిమాల్లో వేరే క్యారెక్టర్స్ చేస్తూ పోతాను అనమాట. ఆ కాంప్లిమెంట్ అయితే చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఐ డోంట్ వాంట్ దట్ టు క్యారీ ఆన్. అంటే ఈయనలాగా ఉన్నాడు, ఈయనలాగా చేస్తున్నాడు అన్న పేరుని తెచ్చుకోవడం కంటే, ఈయన ఒక డిఫరెంట్ ఆర్టిస్ట్ ప్రదీప్ కొట్టే అంటే ఒక డిఫరెంట్ ఆర్టిస్ట్. తనకంటూ ఒక స్టైల్ ఉంది, తనకంటూ ఒక ఇది ఉంది అని ఆ పేరు తెచ్చుకోవాలని నేను దానికోసం ప్రయత్నిస్తాను. సూపర్. అండ్ మీ ఫేవరెట్ హీరో ఎవరు మన టాలీవుడ్లో? చాలా మంది ఉన్నారు బ్రో, కానీ ఆఫ్ కోర్స్ చిన్నప్పటి నుంచి అంటే చిరంజీవి గారు. అది వేరే లెవెల్ అభిమానం అనమాట. అది ఎట్లా ఉంటుందంటే, చిన్నప్పుడు ఇంద్ర, ఠాగూర్ ఈ టైంలో మా బావ వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఉంటుందంటే, అప్పుడు ఇట్లా బుక్ మై షోలు ఇట్లా ఏం లేవు అనమాట. థియేటర్స్కి వెళ్ళి ఒక చిన్న హోల్ ఉంటుంది, దాంట్లో చేతులు పెట్టి టికెట్ తీసుకున్నాను. 10 చేతులు చిన్న హోల్లో 10 చేతులు పోతాయి అనమాట. చిరంజీవి గారి సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ దొరికిందంటే వాడంతా ఆ టైప్లో ఆ చేతులు పెట్టి మా బావ ఫ్రెండ్ ఒక ఆయన ఫ్రాక్చర్ అయింది, ఇరిగిపోయింది, ఫ్రాక్చర్ అయింది, పెయిన్ ఉంది. ఎవరైనా ఏం చేస్తారు, హాస్పిటల్కి వెళ్తారు. ఆయన సినిమా చూసి సినిమా ఎంజాయ్ చేసి విజిల్స్ చేసి తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు. అంత అభిమానం అంటే మన కళ్ళ ముందే చూస్తూ ఉంటాం కదా, సో అలా పెరిగాం బేసిక్లీ. సో ఆ చిరంజీవి గారు కొన్ని సినిమాలు ఉంటాయి, అది హుక్ చేస్తారు. అది చాలా ఇష్టం నాకు. బేసిక్గా రుద్రవీణ కానీ ఇట్లా కొన్ని సినిమాలు ఉంటాయి అన్నమాట. ఆపద్బంధువుడు అలా చూస్తే, ఆపద్బంధువుడులో ఒక స్పెసిఫిక్ సీన్ ఉంటుంది, లింగం చేసి నేను ఇలా కూర్చొని ఎన్నిసార్లు చూస్తాను. అలాంటి యాక్టర్ని చూసి ఆఫ్ కోర్స్ ఆయన ఎంత కష్టపడి ఉంటారో అదంతా పక్కన పెడితే, ఆయన ఎందుకు ఫేవరెట్ అంటే, కామెడీ చేయగలరు, సెంటిమెంట్ చేయగలరు, డ్యాన్స్ వేయగలరు. ఎందుకో బేసిక్గా అందరూ ఆయన చాలా మంచి డాన్సర్ అంటారు. అదేదో హైప్ అంటే డాన్సర్ వల్ల ఆయన అయింది కాదు బ్రో. ఆయన బీభత్సమైన యాక్టర్ కాబట్టి ఆయన ఆ స్టేజ్కి వెళ్ళారు. డాన్స్ వాస్ యాడ్ ఆన్. ఎవరు చెయ్యంది ఆయన చేశారు కాబట్టి అది కొంచెం డిఫరెంట్గా మాట్లాడతారు. కానీ బ్రిలియంట్ యాక్టర్ ఆయన, హీఈస్ ఇన్స్పిరేషన్. సో ఈ తిమ్మరాజు పల్లె టీవీ సినిమాని ఇంత హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు ఏం చెప్తారు? వాళ్ళకి నమస్కారాలు చాలా తక్కువ. బేసిక్లీ మేమంతా కొత్త వాళ్ళు, మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి థియేటర్స్కి వచ్చి చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ అది నచ్చి
మీరు మీతో పాటు షేర్ చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ని ఫ్యామిలీస్ని. చాలామంది చెప్పారు బ్రో, రెండోసారి మూడోసారి వెళ్తున్నాము. నేను 2 times చూసా. కొంతమంది మెసేజెస్ చేశారు, ఎట్లా అంటే మా ఫ్రెండ్కి నచ్చింది, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ని తీసుకెళ్తున్నారు అన్నట్లు. సో అంత ఎంకరేజ్ చేస్తున్నారు, దానికి వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. ఇలాగే చాలా మమ్మల్ని సపోర్ట్ చేసి ఇంకా చాలామందిని థియేటర్స్కి తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది చాలా మంచి సినిమా, అది మీరు చూస్తున్నారు కాబట్టి మీకు తెలుసు. ఇంకా చూపించాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, సో వాళ్ళందరికీ చెప్పి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే. అండ్ ఒక డైలాగ్ చెప్పాలి బ్రో మీరు, వాళ్ళ దగ్గర ఏదో ఒకటి చెప్పాల్సింది. చాలా ఇంట్రోవర్ట్ నేను. పర్లేదు చెప్పేసేయండి, ఇదే యాక్షన్ నేను చెప్తా కావాలంటే. చిన్న డైలాగ్ అయితే మేనేజ్ చేయగలను. ఏదో ఒకటి పెద్ద డైలాగ్ చెప్పు బ్రో. ఏం చెప్తానంటే ఏ సీన్లో అది చెప్పండి. సింగిల్ షాట్ 6 minutes డైలాగ్ ఉంది కదా. అయ్యో చెప్పండి బ్రో, పర్లేదు వింటాం. ఒక చిన్న డైలాగ్ అయితే చెప్పమని. ఏం చెప్తాను మరి. అంత పలిసినోడైతే టీవీ తీసుకురా, నేను వచ్చి చూస్తా, వచ్చి గోక్తా. అవునరా, ఏమి ఇప్పుడు చూసేకొచ్చింది నా కొడుకు, చూసుకొని పోతా ఉండాలా. సూపర్ సూపర్, అసలు ఎక్సలెంట్. అసలు తిమ్మరాజుపల్లెలో వెళ్ళిపోయినాం మీరు. ఓకే, ఆ రాజప్ప క్యారెక్టర్, ఆ తిమ్మరాజుపల్లె సతీష్, ఆ ఎల్లమ్మ, ఆ ఊరి పెద్ద మనిషి, ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి బ్రో? చాలా వండర్ఫుల్గా ఉండేది బ్రో. అంటే నేను మా టీం గురించి ఇప్పటివరకు చాలా ఎక్కువ మాట్లాడలేదు, ఎందుకంటే స్టేజ్ మీద కొంచెం టైం తక్కువ ఉండేది కాబట్టి. సో బేసికలీ ఫస్ట్ మా డైరెక్టర్ గారు, నేను ఇంతకుముందు చెప్పినప్పుడు పిచ్చ క్లారిటీ, ఆయన టాలెంట్ అందరూ షూట్లో తెలుసుకోలేకపోయినారేమో, అంటే కొత్తగా ఉండింది కదా స్టైల్ ఆఫ్ మేకింగ్ అంతా. సో అందరికీ ఎప్పుడైనా కొత్తగా చేసినప్పుడు కొంత సగం మందికి డౌట్స్ ఉంటాయి, ఇది ఏదో చేస్తున్నాడు, అది మంచిగా వస్తుందో లేదో అన్న థాట్. కానీ సినిమా చూసిన తర్వాత అందరికీ ఒక క్లారిటీ వచ్చింది, ఈయనకి ఇంత క్లారిటీ ఉంది, ఇంత టాలెంట్ ఉంది అన్నట్లు క్లారిటీ వచ్చింది. అది నాకు ముందే తెలుసు, బికాస్ హీ వాస్ వెరీ క్లియర్, నాకు ఇంతే కావాలి. ఆయన ఆన్లైన్ ఎడిటర్గా చేశారు ఇంతకుముందు. సో ఆ షార్ట్ ఎంత కావాలో ఆయనకు తెలుసు అనమాట. ఎక్కువ తీసుకొని తర్వాత కట్ చేసుకుందాం ఇట్లా లేకుండా, కరెక్ట్గా ఈ సీన్కి ఇంత కావాలి అన్న క్లారిటీ ఉంది. దానికి సపోర్టివ్గా మా డిఓపి అక్షయ్, అసలు ఆ లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి బ్రో. అది ఇంకా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసి మమ్మల్ని అంతా చాలా న్యాచురల్గా చూపించడానికి కారణం అయితే డిఓపి అక్షయ్ బ్రో. ఈజ్ వెరీ సూపర్ టాలెంటెడ్. అది మీకు స్క్రీన్ మీద చూస్తే అర్థమవుతుంది. వాళ్ళ ప్లానింగ్ బేసిక్లీ డైరెక్టర్ అండ్ డిఓపి ప్లానింగ్తో ఈ మేకింగ్ ఇట్లా ఉంటుంది, ఇలా ఉంటుందని మాకు ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత యాక్టర్స్ బ్రో, సాయి అని చెప్తాం, మేమంతా థియేటర్ ఆర్టిస్ట్. సాయి తేజ ఇస్ నాట్ ఏ థియేటర్ ఆర్టిస్ట్. ఫస్ట్లో కొంచెం చిన్న డౌట్ ఉండేది, అంటే చేస్తాడా చేయడని డౌట్ కాదు. థియేటర్ ఆర్టిస్ట్ వాళ్ళు ఏదో గొప్ప అని నేను చెప్పట్లేదు, ప్రాక్టీస్ ఉంటుంది, ఆ ప్రాక్టీస్ ఉంటుంది, డైలాగ్స్ ఉంటుంది. సో ఆ రియాక్షన్ వాళ్ళకి ఈక్వల్గా చేయగలరా లేకపోతే డామినేట్ చేయగలరా అన్న, హీరో అన్నాక ఆబ్వియస్లీ అందరినీ డామినేట్ చేయాలి యాక్టింగ్ వైజ్ చెప్పాలంటే ఆ సీన్లో. సో అది పుల్ ఆఫ్ చేయగలరా లేదా అని డౌట్ ఉండేది. యాక్టింగ్ వైజ్ నేను చూశాను కాబట్టి నాకు తెలుసు, అంటే వర్క్షాప్లో అలా ఒక 2 సీన్లు నేను కామన్గా ఉన్న సీన్లో చూశాను కాబట్టి చేశాడు. తర్వాత వర్క్షాప్లోనే ఒక సీన్, పంచాయతీ సీన్ ఉంటుంది, వార్నింగ్ ఇచ్చేది, అది చేశారనమాట. అప్పుడు ఒక క్లారిటీ వచ్చింది, హీ కెన్ డూ అన్న ఇది. ఇట్స్ నాట్ ఈజీ బ్రో. అంటే పెద్దవాళ్ళు ఉన్నారు కదా, పెద్దవాళ్ళు మిగతా ఆర్టిస్టులంతా థియేటర్ ఆర్టిస్టు వాళ్ళ ఎక్స్పీరియన్స్తో చేసేవాళ్ళు, వాళ్ళందరితో నువ్వు ఈక్వల్గా చేస్తూ కొన్ని సీన్స్లో నిన్ను పెంచుకోవాలి యాక్టింగ్ వైజ్ అనమాట. అది పర్ఫెక్ట్గా అచీవ్ చేశాడు సాయి తేజ. సో అప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇప్పుడు మా బావే తను, అంత క్లోజ్ అన్నమాట. సో ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. అలా వేద నాకు ముందే తెలుసు, థియేటర్లో పరిచయం కాబట్టి ఐ నో అసలు వేద గారు కూడా అసలు ఇచ్చి అసలు మీకు సిస్టర్గా అయితే అసలు నాకు ముందే తెలుసు. బట్ వేద షీ కెన్ పర్ఫార్మ్ అని, ఎందుకంటే నాకు ముందే యాక్ట్ చేశాను కాబట్టి తెలుసు. లతీష్ అని ఒక క్యారెక్టర్ చేశాడు, విలన్ రోల్, సిద్ధయ్య క్యారెక్టర్, ఆడు కూడా ఇచ్చి పడేసాడు అనమాట. సో ఇప్పుడు రామచంద్రయ్య గారు ఊరి పెద్ద క్యారెక్టర్ చేశారు, మా ఫాదర్ క్యారెక్టర్ చేశాను ఆయన. వీళ్ళంతా చూసేటప్పుడు కొంచెం భయమైంది బ్రో ఇనీషియల్గా. అంటే ఒక 2-3 days నాకు షూట్ ఉండేది కాదు, బేసిక్లీ వీళ్ళు చేస్తుండే చూసేది.
అంత ఆ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళం. అంటే వాళ్ళని చేస్తే మీకెందుకు అంటే నేను ఈక్వల్గా చేయగలను లేదా అంత అంత ఇది ఉండే అనమాట. సో ఇంతకు మించి చేశారు. మంచి చేశారు. సో అది అంత ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు. ఇంకోటి లొకేషన్స్ చూస్తే లొకేషన్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు కొంచెం మిద్దె ఇళ్ళు అట్లా కనిపిస్తాయి. కానీ 96లో సెట్ అంత సెట్ ఏంటది, అది రియల్ లొకేషన్స్ రియల్ లొకేషన్సే కానీ కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేసి అది యాప్ట్గా కనిపించేలాగా చేశారు. దానికి సుధీర్ బ్రో నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఆర్ట్ డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్ చివడేశాడు బ్రో. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ ముందు రోజు వెళ్ళి చూస్తే వేరేలాగా ఉంటుంది, వెళ్ళి చూస్తే వేరేలాగా ఉంటుంది అనమాట. సో క్రెడిట్ గోస్ టు సుధీర్ బ్రో. మీకు కనిపించే లొకేషన్స్ కానీ తిరిగేవాళ్ళు. మేము షూట్లో ఉంటే నెక్స్ట్ డేకి ఎక్కడ లొకేషన్ అనేది తిరిగి ఆ లొకేషన్కి వెళ్ళి సెట్ చేసి పెట్టేవాళ్ళు. మేము వెళ్ళిన వెంటనే అబ్బా న్యాచురల్గా ఉంది, కరెక్ట్గా ఉంది అన్న ఇదిలో ఉంటాయి. ఆ ఫీల్ తెచ్చింది అయితే సుధీర్ బ్రో. ఇప్పుడు ఈ యాక్టర్స్, ఈ డైరెక్టర్, ఈ డిఓపి, ఈ సుధీర్ బ్రో, ఐ మీన్ ఆర్ట్ డైరెక్టర్ ఇవన్నీ తెచ్చిన తర్వాత ఇట్ వాస్ ఈజీ ఫర్ అస్. చాలా ఈజీ ఫీల్ వచ్చేస్తుంది. నీ ఆలోచించి చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనకి సీన్ తెలుసు, అంతా తెలుసు. యూ హ్యావ్ టు జస్ట్ గో పర్ఫామ్. ఆ ఎన్విరాన్మెంట్ ఆల్రెడీ ఇచ్చేసింది అన్నట్లుంది. అలా ఉండే ఎక్స్పీరియన్స్ బేసికలీ షూట్లో. ఓకే, అంటే ఎలా మేనేజ్ చేశారు బ్రో అక్కడ ఊరి జనాల్ని? అదే సెట్ కూడా కాదంటున్నారు. అవును, సెట్ కూడా కాదు, ఊరి జనాలు కొంతమంది ఆర్టిస్ట్ అంతా తెప్పించారనమాట. క్రౌడ్ కావాలి కాబట్టి ఈ పీపుల్ మేనేజ్మెంట్ అంతా రితికేష్ సార్ అండ్ మా మదన్ అన్న, క్రియేటివ్ ప్రొడ్యూసర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, వాళ్ళు షూట్ మొత్తం మాతోనే ఉండేవారు అనమాట. వాళ్ళు ముందెళ్ళి మాట్లాడి లొకేషన్స్, ఇట్స్ నాట్ ఈజీ కన్విన్స్ చేయడం విలేజ్ వాళ్ళకి ఏంటంటే సినిమా వాళ్ళని కాదు కానీ జనరల్గా ఒక భయం ఉంటుంది, ఏం చేస్తారో ఏమో, మన ఇల్లు ఒక సెంటిమెంట్ ఉంటుంది అనమాట. వాళ్ళ ఇల్లు కానీ చిన్న ఆవులు కానీ ఒక పర్సనల్ కనెక్ట్ ఊరు. కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా వాళ్ళు ఎమోషనలీ ఏడ్ చేయ రకం అనమాట. కొంచెం ఇంట్లో ఏదైనా ఇది పోయింది, లేకపోతే అక్కడ జంతువులు కానీ లేకపోతే నేచర్ కానీ కొంచెం డిస్టర్బ్ అయినా ఆ టైప్ ఆఫ్ పీపుల్. వాళ్ళని కన్విన్స్ చేయడం ఈజీ కాదు. వీళ్ళు మాట్లాడి ముందు రోజు సెట్ చేసి, ఆ జనాలు కూడా మమ్మల్ని చూసిన తర్వాత, షూట్ చూసిన తర్వాత చాలా సపోర్టివ్గా ఉండడం, వచ్చి మాట్లాడడం, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటికి పిలిచి భోజనాలు పెట్టడం, అలా ఉండేది అనమాట. సో చాలా సపోర్ట్ చేశారు. ఓకే, సూపర్. అండ్ మీరు ఎక్కడ చదివారు ఏంటి, మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఏది, మీ ప్రాపర్ ఎక్కడ? నాది పలంనేర్ అండి, చిత్తూరు డిస్ట్రిక్ట్. నేను పుట్టి పెరిగింది అక్కడే, నా స్కూలింగ్ అంతా అక్కడే. దాని తర్వాత ఇంటర్ చిత్తూరు చేశాను, తర్వాత ఆర్జిఎం నంద్యాల ఆర్జిఎం కాలేజ్, నంద్యాల ఆర్జిఎం కాలేజ్ స్టూడెంట్ అయ్యారా? చూడండి ప్రదీప్ గారు. బ్రో ఆర్జిఎం కాలేజ్లో చదివారు కదా, అక్కడ ఎలా ఉండేది? అది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. బేసిక్గా నేను అక్కడే కదా నా ప్యాషన్ ఏంటో తెలుసుకున్నాను. సో ఇట్ గేవ్ అస్ అన్ ఆపర్చునిటీ. శివరామ్ సార్ ఆయనే మొత్తం చూసుకుంటాడు మా కాలేజ్ మొత్తము. హీ వాజ్ వెరీ ఓపెన్. అంటే అంతకుముందు అంటే జనరల్గా ఏమంటున్నా అంటే చదువు చాలు, మీకు చదువుకోండి, వెళ్ళినాక జాబ్ చేసుకోండి, ఇలా మైండ్ సెట్ ఉంటుంది మేనేజ్మెంట్ అంటే. ఆయన అలా కాదనమాట. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ మమ్మల్ని స్పోర్ట్స్కి పంపించేవాళ్ళు. మేము క్రికెట్ మ్యాచెస్కి, వేరే టోర్నమెంట్స్కి వెళ్ళేవాళ్ళము. చదువుతో పాటు ఇవన్నీ చేసేవాళ్ళు. ఒక ఫెస్టివల్లో షార్ట్ ఫిలిం తీసామన్నమాట. అప్పుడు వీ రియలైజ్డ్ అట్లా ఉండే. సో ద బెస్ట్ కాంప్లిమెంట్ తిమ్మరాజుపల్లె టీవీ మూవీ నుంచి ఎవరిచ్చారు మీకు బెస్ట్ కాంప్లిమెంట్? ఈవెన్ బిఫోర్ రిలీజ్ అంతా కిరణ్ సార్ కాదు, వేరే వాళ్ళ చాలామంది చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు, చాలా బాగా చేసావని. బెస్ట్ కాంప్లిమెంట్ మా ఫ్రెండ్ ఒకడు మెసేజ్ చేశాడు, బ్రో చాలా బాగా చేసావురా కానీ నచ్చలేదు నాకు అన్నాడు. ఎందుకురా అంటే వాళ్ళ అమ్మను నువ్వు తిట్టడము ఇదంతా నచ్చలేదురా నాకు అన్నాడు. అంటే నేను క్యారెక్టర్గా జస్టిఫై చేశాను, నా ఫ్రెండే నన్ను తిట్టుతున్నాడు అంటే నేను క్యారెక్టర్గా నేను అది జస్టిఫై చేశాను అన్న హ్యాపీనెస్ ఇచ్చింది అనమాట. అది ఒక మంచి కాంప్లిమెంట్ అనిపించింది. ఓకే, అంటే కొంతమంది విలేజ్లో కోపడుతుంటారు, ఏంటి ఇలా తిడుతున్నారు, కొంచెం విలనిజం ఉంటుంది అక్కడ. బ్రహ్మానందన్ అంటే కొంచెం హీరోయిజం, ఎమోషన్ అన్నట్టు. సూపర్ బ్రో. సో ఏం చెప్తారు, థ్యాంక్స్ ఎవరికి చెప్తారు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన మీకు? ఫస్ట్ కిరణ్ సార్కి నేను జనరల్గా థ్యాంక్సే చెప్తున్నాను. ఆయన గురించి చెప్పాలంటే ఈజ్ వెరీ జెన్యూన్ పర్సన్ అండి. అంటే నేను
మా ప్రెస్ మీట్లో అంతా వెనకాల ఉంటారు కాబట్టి ఈడేంది భజన వేస్తున్నాడు అనుకుంటారని నేను ఎక్కువ మాట్లాడుకున్నాను. జస్ట్ థ్యాంక్స్ చెప్పి వదిలేస్తున్నాను. బట్ టు బీ ఫ్రాంక్, ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈజ్ వెరీ జెన్యూన్ పర్సన్. ఒక 10 మందికి నాకు వీలైనంత వరకు ఎంతవరకు హెల్ప్ చేయగలనో చేస్తాను, వాళ్ళని పైకి తీసుకొస్తాను అనే టైప్ అనమాట. మేము కూర్చొని మాట్లాడినా కూడా ఈవెన్ బిఫోర్ బిజినెస్ జరగడం, రిలీజ్, ఇదంతా దాని ముందు కూడా నాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు. నా ఇంటెన్షన్ మీకు ఇందులో 40 మంది 50 మంది చేశారంటే ఓ 10 మంది 20 మందికి వేరే ఛాన్సులు వచ్చి పైకి వెళ్ళినా నేను సాటిస్ఫైడ్. మై గోల్ రీచ్ అయిపోయినట్లే ఈ సినిమా గురించి అని మాట్లాడేవాళ్ళు. అది జస్ట్ మాటలతో కాదు, ఇంటెన్షన్స్ కూడా. మాతో పీసెక్ స్క్రీన్లో చేపించారు. అది ఎవరు చేయాల్సిన అవసరం లేదు. ఇంత పెద్ద రిలీజ్ చేశారు, అది కూడా చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆయన చాలా ప్రెస్ మీట్స్లో దీంట్లో యాక్టర్స్ గురించి యాక్టింగ్ గురించి అన్నట్లు ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు. ఈవెన్ బిఫోర్ మీరు సినిమా, నేను ఇంత చెప్తున్నాను, థియేటర్స్కి వెళ్ళక ముందే మీరు వాళ్ళకి ప్రూవ్ చేయాలి మీరు మీ యాక్టింగ్ స్కిల్స్ ఏంటో అన్నట్లు మాతో స్కిట్ చేయించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫస్ట్ టైం ఇంతవరకు నాకు లైవ్లో పర్ఫార్మెన్స్ చేయించారు. దట్ హోల్ ఇంటెన్షన్ వాస్, నేను ఇంత పొగిడాను మిమ్మల్ని, మీ టాలెంట్ సినిమా రిలీజ్ అవ్వకముందు మీరు చూపించుకోవాలి, దిస్ ఇస్ ద ఆపర్చునిటీ అన్నట్లు చేశారన్నమాట. ఇలా చాలా ప్లాన్ చేసేవాళ్ళు అనమాట. ప్రతి ఇది ఆలోచించి చేసేవాళ్ళు, మా ప్రమోషన్స్ కానీ దీని కానీ ఎవ్రీథింగ్. సో అది థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట అండ్ చాలా జెన్యూన్ ఇంటెన్షన్స్ ఉన్నాయి ఆయనకి. అది సార్ మీ ప్లాన్ గురించి చెప్పచ్చో లేదో తెలియదు కానీ ఐ వాంటెడ్ టు షేర్, బికాస్ ఆయన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందని. ఒక హాస్టల్ పెట్టేస్తాను నేను, ఒక 1000 మంది వచ్చి ఉండని సినిమాకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి ఫుడ్ స్టే నేను ఫ్రీ ఇచ్చేస్తాను. జస్ట్ ఆలోచించుకోండి, నువ్వు సినిమా గురించి ఆలోచించు, సినిమా గురించి కష్టపడు, నువ్వు పైకి రా. నీకు తిండి గురించి నిద్ర గురించి కష్టం ఉండదు, అలా నేను చేస్తాను. ఆ స్టేజ్కి నేను రావాలంటే నేను చాలా ఎర్న్ చేయాలి, ఆ స్టేజ్లో ఉండాలి. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత స్టాప్ చేయకూడదు, ఆ ప్లాన్లో ఉన్నారు బేసిక్లీ ఆయన. అంత మంచి ఇంటెన్షన్స్ నేను అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాను, నేను సపోర్ట్ చేస్తాను సార్, నేను కూడా ఫైనాన్షియల్గా అది దీని గురించే అనమాట. సో ఈజ్ సో ఇన్స్పైరింగ్. ఆ థాట్ ప్రాసెస్ ఎంతమందికి వస్తుందో లేదో తెలియదు. ఒక 1000 మంది 2000 మంది గురించి ఆలోచిస్తున్నారు అనుకుంటే హీఈస్ నాట్ అ నార్మల్, వెరీ జెన్యూన్ పర్సన్, వెరీ గుడ్ హార్టెడ్ పర్సన్. సార్ మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలి, మీకు అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్స్పైరింగ్. సూపర్. అండ్ కిరణ్ గారు, ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే అసలు సూపర్ సార్. అసలు మీ థాట్ ప్రాసెస్ చూస్తుంటే నాకు మాటలు లేవు, ఇంకా పొగడడం లేండి. చాలా 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 బాగా అనిపిస్తున్నారు నాకు. సో జెన్యూన్లీ ఇది ఏదో భజన కోసం కాదు, ఇది ఎక్కడో ఒక చోట చెప్పుకోవాలనిపించింది. నేను పర్సనల్గా చెప్పాను. అండ్ ఇంకొకరు ఉన్నారు జస్ట్ థ్యాంక్స్ చెప్పడానికి, మా డైరెక్టర్ గారు. ఆయన లేకపోతే నాకు ఈ ఆపర్చునిటీనే ఉండేది కాదు. మా థియేటర్కి వచ్చి చూసి నన్ను ఆడిషన్స్కి పిలిచి నా క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, అండ్ నాకు ఇంత క్యారెక్టర్ ఉంటుందని కూడా నాకు అసలు ఐడియానే లేదు. ఎందుకంటే షూట్కి వెళ్ళినప్పుడు నాకు స్టోరీ మొత్తం తెలియదు. నేను ఏదో ఒక 2 సీన్స్లో 3 సీన్స్లో ఉంటాను అనుకున్నాను. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చి నాకు హైస్ అండ్ లోస్ ఉంటాయి, ప్రతి ఎమోషన్ పలికిచ్చేలాగా ఉంటుంది. లైఫ్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇంత మంచి క్యారెక్టర్ ఫస్ట్ డెబ్యూట్లో వస్తుందని చెప్పి. అవన్నీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్, నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మీ టాలెంట్కి మీరు ఎక్కడో వెళ్తారు, అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్. అండ్ మీకు బ్రో, మీరు ఇంకా మంచి సినిమాలు చేయాలి, మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను. సో వచ్చాయా ఏమన్నా మూవీలు? కొన్ని డిస్కషన్స్లో అంటే 2-3 కాల్స్ వచ్చాయి, ఇప్పుడే డిస్కషన్ స్టేజ్లో ఉన్నాయి అంతే. సూపర్. ఓకే, ఇంకా మంచి 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 సినిమాలు చేస్తూ మంచి అంటే కిరణ్ స్థాయికి వెళ్ళి మీరు 10 మందికి సినిమా అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా సీరియస్లీ కోరుకుంటున్నాను నేను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ప్రదీప్ గారు తిమ్మరాజుపల్లి టీవీ ఇంటర్వ్యూ, అలాగే ఆయన జీవితంలో జరిగే సంఘటనలు సో చాలా అంటే చాలా షేర్ చేసుకున్నారు. సో లాస్ట్ వన్ క్వశ్చన్, న్యూగా వచ్చే అప్కమింగ్ యాక్టర్స్కి అండ్ డైరెక్టర్స్కి మీ సజెషన్ ఏమిస్తారు ఒక సక్సెస్ఫుల్ యాక్టర్గా? ఖచ్చితంగా అయితే డిలే అవుతుంది, మీ జర్నీ ఈజీగా ఉండదు, కష్టంగానే ఉంటుంది. కానీ కొంతమందికి ఇమీడియట్గా రావచ్చు, లేట్గా రావచ్చు. వన్ థింగ్, డోంట్ లూజ్ హోప్. ఒక సచిన్ గారు నాకు చాలా ఫేవరెట్ క్రికెటర్. సచిన్ నా చిన్నప్పటి నుంచి ఫేవరెట్. ఆయన ఒక మాట అంటారనమాట ఒక ఇంటర్వ్యూలో, ఇఫ్ యూ గాట్ సంథింగ్
టాలెంట్, ఇఫ్ యూ హ్యావ్ సమ్ టాలెంట్ హోల్డ్ ఇట్ అంటారనమాట. అది నాకు అర్థం కాలేదు. హోల్డ్ ఇట్ అంటే జస్ట్ కీప్ ట్రయింగ్. అది నాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. ఎందుకంటే మనం ట్రై చేస్తూ పోతే ఏదో ఒక రోజు వస్తుంది. మధ్యలో వదిలేకండి, దయచేసి వదిలేకండి. ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. కీప్ ట్రయింగ్, కీప్ అప్స్కిల్లింగ్ యువర్ స్కిల్స్. ఆ స్కిల్స్ పెంచుకుంటూ పోతే ఏదో ఒక రోజు వస్తుంది, మీరు కొడతారు, ఖచ్చితంగా కొడతారు. ఓకే, సూపర్ బ్రో. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను పిలిచి మమ్మల్ని, మా సినిమాని ఎంత ఎంకరేజ్ చేస్తున్నారో మీరు నాకు తెలుసు. పర్సనలీ చాలా థ్యాంక్స్. మా సినిమాని నన్ను ఎంకరేజ్ చేస్తూ మా సినిమాని ముందుకు తీసుకెళ్లాలని ఇంట్రడ్యూస్ చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ బ్రో. ఓకే, వెల్కమ్ బ్రో. అండ్ చూసారు ఫ్రెండ్స్, ప్రదీప్ గారి ఫుల్ లెంత్ పర్సనల్ ఇంటర్వ్యూ. సో మీకు ఎలా అనిపించింది? సో ఏ విషయంలో కనెక్ట్ అయ్యారో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ప్రదీప్ గారి గురించి సినిమా మీరు చూసారా? చూసింటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సినిమా గురించి. అండ్ చూడకపోతే ప్లీజ్ అబ్బా ఒక్కసారి చాలామందికి మనం అంటే చాలామంది డైరెక్టర్ దగ్గర ఒక ఛాన్స్ సార్ ఆర్టిస్టులు అడుగుతారు. నేను వీళ్ళ తరపు నుంచి అడుగుతాను, ఒక ఛాన్స్ వీళ్ళకి ఇవ్వండి, ఒకసారి సినిమా చూడండి, కొంచెం ఆదరించండి. న్యూ ఫిలిం మేకర్స్, న్యూ యాక్టర్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.